టెస్లా అనేది ఈవీ కార్లలో రారాజు. టెస్లా ప్రపంచంలో ఎలా విజయం సాధించిందో, కానీ భారత్లో ఎందుకు సవాళ్ళని ఎదుర్కొంటుందో కొన్ని ఉదాహరణలతో చూద్దాం. టెస్లా ప్రపంచాన్ని ఎలా గెలిచింది? టెస్లా కేవలం ఈవీ కార్ల కంపెనీ కాదు, ఇది ఒక టెక్నాలజీ కంపెనీ. ఇతర కార్ కంపెనీల మాదిరిగా కేవలం కార్లు తయారు చేయడం కాదు, టెస్లా పూర్తిగా డ్రైవింగ్ అనుభవాన్నే మార్చేసింది. ఈ విజయానికి కారణాలు ఉదాహరణలతో చూద్దాం. టెస్లా ఎప్పుడు ఈవీలను మొదలుపెట్టింది? ఊహించుకోండి, ఇది 2010 సంవత్సరం. టయోటా ఇంకా హైబ్రిడ్ కార్లను తయారు చేస్తోంది. జనరల్ మోటార్స్ తన ఈవీ ప్రాజెక్టును క్యాన్సిల్ చేసింది. ఫోర్డ్, వోక్స్వ్యాగన్ ఇంకా పెట్రోల్ కార్లపైనే ఫోకస్ చేస్తున్నాయి. టెస్లా మాత్రం పూర్తిగా ఎలక్ట్రిక్ కార్ను, రోడ్స్టర్ను రిలీజ్ చేసింది. ఫలితం, టెస్లా ముందే ఈవీ మార్కెట్ను పట్టేసింది. ఇప్పుడు టయోటా, BMW, ఆడి లాంటి కంపెనీలు టెస్లా వెనుక పరిగెడుతున్నాయి. రెండవది, సూపర్ చార్జర్ నెట్వర్క్. టెస్లా ఛార్జింగ్ సమస్యని తొలగించింది. ఒకవేళ మీరు నిస్సాన్ లీఫ్ లేదా వోక్స్వ్యాగన్ ID.4 కొనుక్కున్నట్టయితే మీకు ఛార్జింగ్ స్టేషన్ కోసం చాలా తిప్పలు పడాల్సిందే. కానీ టెస్లా వాడితే టెస్లాకి 50,000 పైగా సూపర్ చార్జర్స్ ఉన్నాయి. 15 నుంచి 30 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. టెస్లా కార్లు రేంజ్ యాంగ్జైటీ, బ్యాటరీ అయిపోతుందా లేకుండా మనం హాయిగా డ్రైవింగ్ చేసుకుంటూ పర్యటించవచ్చు. ఇతర ఈవీ కంపెనీలు BMW, ఫోర్డ్, ఆడి ఇంకా ఛార్జింగ్ నెట్వర్క్ కోసం ఇతర కంపెనీలపైనే ఆధారపడాల్సి వస్తుంది. మూడవది, టెస్లా అంటే యాపిల్ లాంటిది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మీ ఐఫోన్ కోసం కొత్త iOS అప్డేట్ వచ్చినట్లు ఊహించుకోండి. టెస్లా కూడా అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్స్ని ఇస్తూనే ఉంటుంది. కొత్త ఫీచర్లు, ఆటో పైలట్ బీటా ఇంకా రేంజ్ పెరిగేలా అప్డేట్ చేస్తుంది. మీరు ఒక కొత్త కార్ కొనాల్సిన అవసరం లేకుండా టెస్లా కారు ఆటోమేటిక్గా మెరుగుపడుతూ ఉంటుంది. ఇతర కంపెనీలు ఆడి, మెర్సిడీస్ మెకానిక్ దగ్గరికి వెళ్లాల్సిందే. ఎలాన్ మస్క్ టెస్లాని ఉచితంగా ప్రచారం చేస్తున్నాడు. ఉదాహరణ, BMW, ఆడి లాంటి కంపెనీలు కోట్ల రూపాయల యాడ్స్కి ఖర్చు పెడతాయి, కానీ టెస్లా ఖర్చు 0. ఎలాన్ మస్క్ ట్విట్టర్, Xలో టెస్లా గురించి మాట్లాడితే చాలు యూట్యూబ్, న్యూస్ ఛానల్స్ ఉచితంగా టెస్లా గురించి ప్రస్తావిస్తాయి. ప్రతి టెస్లా కారు ఒక బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ లానే ఉంటుంది. టెస్లాకి ఇతర కంపెనీలకు లేని బ్రాండ్ క్రేజ్ ఉంది. మరి టెస్లా భారత్లో ఎందుకు కష్టంగా మారుతోంది? టెస్లాకి ఇండియా ఈవీ మార్కెట్లో భారీ సవాళ్లు ఉన్నాయి. ఇవి ఏంటో చూద్దాం. మొదటిది, అధిక ధర. టెస్లా ఎవరైనా కొనగలరా? టెస్లా మోడల్ 3 అమెరికాలో 33 లక్షలు, భారత్లో 60 నుంచి 70 లక్షలు. ఇంత ధర ఎందుకు? 100% ఇంపోర్ట్ ట్యాక్స్. ఇతర ఈవీల ధరలు, టాటా నెక్సాన్ ఈవీ 15 లక్షలు, మహీంద్రా XUV 400 ఈవీ 18 లక్షలు. టెస్లాని ఇంత ఖరీదుగా ఎవరు కొంటారు? సొల్యూషన్ ఏంటంటే, మరి టెస్లా భారత్లో ఫ్యాక్టరీ పెడితేనే ఇది ధర తగ్గుతుంది. రెండవది, ఛార్జింగ్ స్టేషన్లు తక్కువ. ఒకవేళ మీరు టెస్లా కొన్నాక కూడా బెంగళూరుకు వెళ్తున్నట్టు ఊహించండి. ఛార్జింగ్ వేయాలంటే స్టేషన్ దొరకదు. సొల్యూషన్, టెస్లా, టాటా పవర్, BPCL లాంటి కంపెనీలతో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ను పెంచాలి. పోటీ చాలా ఎక్కువ. టెస్లా అంత తక్కువ ధరకు ఇవ్వగలదా? టెస్లా మోడల్ 3 60 లక్షలు, టాటా నెక్సాన్ ఈవీ 15 లక్షలు. ఇంకా ఓలా, MG, మహీంద్రా కూడా టెస్లాకి పోటీ ఇస్తున్నాయి. టెస్లా తక్కువ ధరల కారు విడుదల చేయకపోతే ప్రజలు ఇతర ఈవీల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు. టెస్లా దీనికోసం 20 నుంచి 25 లక్షల్లో చీప్ మోడల్స్ కార్స్ని తీసుకురావాలి. భారతీయ రోడ్లపై ఆటో పైలట్ పనిచేస్తుందా? టెస్లా ఆటో పైలట్ అమెరికా, యూరోప్లో బాగానే పనిచేస్తోంది. మరి భారత రోడ్డుల్లో ఆటోలు, బైకులు, గేదెలు, పందులు, ట్రాఫిక్ నిబంధనలు పాటించని డ్రైవర్లు, ఇలా రకరకాలుగా మనకు రోడ్ల మీదే వెళ్తూ ఉంటారు. సొల్యూషన్ ఎలా చేయాలి? టెస్లా భారతీయ రోడ్ల కోసం ప్రత్యేకంగా ఏఐని ట్రైన్ చేయాల్సి ఉంటుంది. సర్వీస్ సెంటర్లు చాలా తక్కువ. ఒకవేళ మీ టెస్లా రిపేర్ కావాలంటే సర్వీస్ సెంటర్ ఢిల్లీలో మాత్రమే ఉంది. టెస్లా ప్రతి ఒక్క మెట్రో సిటీలో సర్వీస్ సెంటర్లు పెంచాలి. మరి ఇవన్నీ చేసినా కూడా టెస్లా భారత్లో గెలుస్తుందా? టెస్లా ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి, ధర తగ్గించాలి, సూపర్ చార్జర్ నెట్వర్క్ విస్తరించాలి, బడ్జెట్ ఫ్రెండ్లీ టెస్లా మోడల్ 2ని విడుదల చేయాలి. టెస్లా ఇవి చేస్తే భారత్ ఈవీ మార్కెట్లో గెలవచ్చు. లేకపోతే టాటా, మహీంద్రా, ఓలా లాంటి కంపెనీలు ఈవీ మార్కెట్ను ఆధిపత్యం చేసేలా చేస్తాయి.
మరి మీ అభిప్రాయం, టెస్లా భారత్లో విజయం సాధిస్తుందా లేక భారతీయ ఈవీ బ్రాండ్లు గెలుస్తాయా? మీ కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.